కల్కి 2898 ఏడి ఇండియా మొత్తం భారీ అంచనాలతో రిలీజ్ అవుతుంది. సో ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కల్కి 2898 ఏడి. సో ఈ సినిమాలో మెయిన్ గా 3 నగరాలు చూపించాడు డైరెక్టర్. మొదటిది కాంప్లెక్స్. ఇక్కడ అన్ని రకాల వనరులు ఉంటాయి. ఇక్కడే సుప్రీం యాస్కిన్ అంటే కమల్ హాసన్ కూడా ఉంటాడు. తన సైన్యంతో ప్రపంచాన్ని శాసిస్తుంటాడు. ఇక సెకండ్ వన్, భూ ప్రపంచం అంతా వనరులను కోల్పోయి నిర్జీవమైన దశలో ఉంటుంది కాశీ. అండ్ ఇక మరో ప్రధానమైన నగరం శంబల. ఇక్కడ సర్వ మతాలకు చెందిన శరణార్థులు నివసిస్తుంటారు. తమని కాపాడేందుకు ఏదో ఒక రోజు ఒక మహాయోధుడు అంటే కల్కి వస్తాడని వీళ్ళంతా నమ్ముతుంటారు. మరోవైపు కల్కి రాక కోసం మహాభారతం జరిగిన ద్వాపర యుగం నుండి అశ్వత్థామ అంటే అమితాబ్ బచ్చన్ ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంకోవైపు ఏం చేసైనా సరే అన్ని వనరులు ఉండే కాంప్లెక్స్ లో సెటిల్ అయిపోవాలని భైరవ అంటే ప్రభాస్ ప్రయత్నిస్తుంటాడు. సరిగ్గా అదే సమయంలో సుమతి అంటే దీపికా పదుకొని కడుపులో కల్కి పుట్టబోతున్నాడని యాస్కిన్ తెలుసుకుంటాడు. దీంతో ఆమెను తన దగ్గరికి తీసుకురావాలని తన సైన్యాన్ని ఆదేశిస్తాడు. సో ఈ విషయంలో సహాయం చేసి కాంప్లెక్స్ లోకి అనుమతిస్తారని భైరవకి యాస్కిన్ మనుషులు మాటిస్తారు. దీంతో ఎలాగైనా సుమతిని తీసుకురావాలని భైరవ బయలుదేరతాడు. అయితే కల్కిని కడుపున మోస్తున్న సుమతిపై ఈగ కూడా వాలకుండా రక్షిస్తానని అశ్వత్థామ మాటిస్తాడు. సో దీంతో భైరవ వర్సెస్ అశ్వత్థామ మధ్య యుద్ధం జరుగుతుంది. అయితే ఈ యుద్ధంలో ఎవరు గెలిచారు, అసలు భైరవ క్యారెక్టర్ ఏంటి, అసలు కల్కి ఎవరు, యాస్కిన్ కి కల్కి మధ్య యుద్ధం జరిగిందా, అసలు వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ముందుగా చెప్పాలంటే ఈ సినిమా కథ ఒక్క పాటలో తీసేది కాదు. అంత పెద్ద కథ, అన్ని క్యారెక్టర్లు ఉన్నాయి. అయితే నాగశ్విన్ మాత్రం చాలా తెలివిగా ఈ పాటలో కథ ఎలా ఉండబోతుంది, క్యారెక్టర్ల గమ్యం ఏంటి అని మాత్రమే చూపించి సక్సెస్ అయ్యాడు. అండ్ అలానే నాగశ్విన్ స్ట్రాంగ్ జోన్ ఎమోషన్స్ ఈ సినిమాలో కొన్ని చోట్ల కంటతడి పెట్టించేలా ఉంటాయి. మహాభారతంలోని కొన్ని పర్వాలు తీసుకొని భవిష్యత్తుకి లింక్ చేసి ఇలానే జరుగుతుందని చూసే ప్రతి ఒక్కడికి అనిపించేలా రాసుకున్నాడు కథని. ప్రభాస్ ను బాహుబలి తర్వాత ఆ రేంజ్ లో ఇంకా చెప్పాలంటే అంత ఎక్కువగా వాడుకున్నాడు నాగశ్విన్. కేవలం కథ కోసమే కాకుండా ఫ్యాన్స్ కోరుకునేలా కూడా డార్లింగ్ ని చూపించాడు. ఇక ప్రభాస్ కు ధీటుగా అమితాబ్ క్యారెక్టర్ కూడా నిలిచిపోతుంది. సినిమా చూస్తున్నంతసేపు నిజంగా అశ్వత్థామ ఇలానే ఉంటాడా అనేంతలా చేశాడు అమితాబ్. సినిమాలో మనం ఊహించిన సర్ప్రైజులు చాలా ఉన్నాయి, కానీ ఆ క్యారెక్టర్లు ఎక్కువసేపు ఉండవు. టెక్నికల్ గా ఈ సినిమా హాలీవుడ్ కి ఏమాత్రం తగ్గకుండా తీశారు. కొన్ని చోట్ల ఇది నిజంగా ఇది గ్రాఫిక్స్ కాదులే అనిపించేలా తీశారు. సెకండ్ హాఫ్ లో వచ్చే మహాభారతం ఎపిసోడ్ లో వాడిన విఎఫ్ఎక్స్, ఆ కలర్స్ మనల్ని నిజమైన లొకేషన్ లోకి తీసుకెళ్తాయి. అండ్ సినిమా ప్రమోషన్ స్టార్ట్ నుండి బుజ్జి బుజ్జి అని చంపుతున్నారేంట్రా అనుకున్నాం, కానీ సినిమా చూసాక అర్థమవుతుంది బుజ్జిని ఎందుకు అంత హైప్ ఇచ్చారని. బుజ్జి ఐడియా మాత్రం నెక్స్ట్ లెవెల్. కేవలం బుజ్జి క్యారెక్టర్ తో కూడా ఒక సినిమా తీసేంత పొటెన్షియల్ ఉంది ఆ బుజ్జిలో. అండ్ ఇక మ్యూజిక్, సినిమాలో వచ్చే బిట్ సాంగ్స్ సినిమాని నిలబెడతాయి. అండ్ అలానే క్లైమాక్స్ ఎపిసోడ్ లో వచ్చే ఒక పాట మాత్రం సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరికి కంటతడి పెట్టించేలా ఉంటుంది. డైరెక్టర్ నాగశ్విన్ విజన్, సినిమాలో తాను ఇచ్చిన డీటెయిలింగ్, నెక్స్ట్ పార్ట్స్ లో ఇంకెంత డ్రామా రాసుకున్నారో అని ఈజీగా అర్థమవుతుంది. అండ్ సినిమా మొత్తం అయిపోయాక పార్ట్ 2కి ఇచ్చే ఎండింగ్ మాత్రం ఇండియన్ సినిమాలోనే ఇలా ఎవ్వరు చేసి ఉండరు, ఆ రేంజ్ లో ఉంటుంది. సో ఓవరాల్ గా చెప్పాలంటే ఇది పాన్ ఇండియా సినిమా మాత్రమే కాదు, ఇండియా గురించి ప్రపంచం మొత్తం తెలుసుకునే సినిమా. ఇంతమంది స్టార్స్ ని హ్యాండిల్ చేస్తూ కూడా తను చెప్పాలనుకున్న కథ, తన విజన్ కొంచెం కూడా డీవియేట్ అవ్వకుండా మహానటి తర్వాత మరొక మాస్టర్ పీస్ ఇచ్చాడు. కానీ ఈసారి కేవలం తెలుగు వాళ్ళ కోసం మాత్రమే కాదు, ఇండియన్ సినిమాలో ది బెస్ట్ మాస్టర్ పీస్ లా కల్కి నిలిచిపోతుంది.